వాట్ ఈస్ ర్యాగ్. అండ్ దీనికన్నా ముందు అసలు క్లౌడ్ అయ్యే ఈ మెసేజ్ ఎందుకు చూపిస్తుంది? బికాస్ ఏఐ కూడా కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది. దీన్నే హెల్యూజినేషన్ అంటారు. Yes, first stage of hallucination. అండ్ మనం చాట్ జీపీటీ ఇచ్చే ప్రతి ఆన్సర్స్ కరెక్ట్ అనుకుంటాం. సో ఈ హెల్యూజినేషన్ ని ఫిక్స్ చేయడానికి మనం ర్యాగ్ యూజ్ చేస్తాం. అసలు ర్యాగ్ అంటే ఏంటి, ర్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ హెల్యూజినేషన్ అంటే ఏంటో క్లారిటీగా చెప్తా, వీడియోని సేవ్ చేసుకో. సో ఫస్ట్ ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేటర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏఐ ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ర్యాగ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డేటాని రిట్రైవ్ చేసి రిలవెంట్ ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు ర్యాగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. స్టెప్ 1, మనం ఇన్పుట్ ఇస్తాం ఆర్ డేటాని ఇస్తాం. ర్యాగ్ ఆ క్వశ్చన్ ని వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మిషన్స్ కి నెంబర్స్ తప్ప టెక్స్ట్ డేటా అర్థం కాదు కాబట్టి. సో ర్యాగ్ ఇన్పుట్ డేటాని వెక్టార్స్ లోకి మారుస్తుంది అండ్ ఈ డేటాని వెక్టార్ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది. వెక్టార్ డేటాబేస్ లో ఉన్న రిలవెంట్ డేటాని ఎల్ఎల్ఎంస్ కి ఇస్తుంది. ఎల్ఎల్ఎంస్ యాక్యురేట్ ఆన్సర్స్ ని జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెల్యూజినేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఏఐ రాంగ్ ఆన్సర్స్ అండ్ ప్రిడిక్టెడ్ ఆన్సర్స్ ఇస్తుందని. ర్యాగ్ యూజ్ చేసి మనం ఈ హెల్యూజినేషన్ ని రెడ్యూస్ చేయొచ్చు. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏఐ జనరేట్ చేసిన రెస్పాన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ ర్యాగ్. సో సింపుల్ గా చెప్పాలంటే ర్యాగ్ అంటే ఏఐ కి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేయడం. సో దీనికి సంబంధించిన ఫుల్ నోట్స్ అండ్ రిసోర్సెస్ అండ్ నేను పర్సనల్ గా ఒక సింపుల్ ర్యాగ్ యాప్ కూడా బిల్డ్ చేశాను బై యూజింగ్ లాంగ్చైన్, ఒలామా అండ్ క్రోమాడిబి. దీనికి సంబంధించిన రిపో కూడా ఆ పీడిఎఫ్ లో ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకుంటే ర్యాగ్ డెవలపర్ కి 15 to 50 LPA వరకు వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ర్యాగ్ గురించి ఎక్స్ప్లోర్ చేయండి అండ్ డూ ఫాలో టెక్ రిచ్ ఫర్ మోర్. బాయ్.